హాయ్ ఫ్రెండ్స్, ఎంసీయూలో ఐరన్ మ్యాన్, థోర్, కెప్టెన్ అమెరికా, హల్క్, హాకై, బ్లాక్ పాంథర్, వాండా అండ్ బ్లాక్ విడో. ఈ క్యారెక్టర్స్ చాలా పాపులర్ అండ్ మోస్ట్ లవబుల్ క్యారెక్టర్స్. వీళ్ళే కాకుండా ఎంసీయూలో ఇంకా చాలా పాపులర్ అండ్ లవబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో లోకి ఒకడు. లోకి ఒక యాంటీ హీరో. ఫస్ట్లో లోకిని విలన్గా చూపించారు. బట్ ప్రజెంట్ మనం చూస్తున్న లోకికి, ఓల్డ్ లోకికి చాలా డిఫరెన్స్ ఉంది. థోర్ రాగ్నారాక్ మూవీ, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీ, అలాగే లోకి సిరీస్తో లోకి యొక్క నేమ్ అండ్ ఫేమ్ ఇంకా పవర్స్ కూడా చాలా పెరిగాయి. వీటితో లోకి మోస్ట్ పవర్ఫుల్, పాపులర్ అండ్ లవబుల్ క్యారెక్టర్గా అయ్యాడు. వన్ బిలో ఆల్, మార్వెల్లో నెగటివ్ డీమన్. ఈ వన్ బిలో ఆల్ మార్వెల్లో టాప్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. ఈ వీడియోలో మనం గాడ్ ఆఫ్ మిస్చిఫ్ లోకి వర్సెస్ వన్ బి లార్డ్ కంపారిజన్లో ఎవరు పవర్ఫుల్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మన ఇద్దరు ఇంట్రడక్షన్స్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం వన్ బి లార్డ్ ఇంట్రడక్షన్ని చూద్దాం. వన్ బిలో ఆల్ ఒక పవర్ఫుల్ డీమన్ కింగ్. ఈ డీమన్ వన్ అబో ఆల్కి ఫుల్ ఆపోజిట్. ఈ డీమన్ ఎవరినైనా పొసెస్ చేయగలదు. ఈ డీమన్ ఎవరినైనా పొసెస్ చేసి ఆ డీమన్కి కావాల్సిన పనులన్నీ వారితో చేపించుకుంటుంది. ఈ వన్ బిలో ఆల్ డీమన్ కింగ్కి ఎలాంటి పవర్ లిమిట్స్ ఉండవు. ఈ వన్ బిలో ఆల్ దేనైనా డిస్ట్రాయ్ చేయగలదు, కానీ వన్ అబో ఆల్ లాగా క్రియేట్ చేయలేదు. అలాగే ఈ డీమన్ దేన్నైనా ఆల్టర్ చేయగలదు. ఈ డీమన్ కింగ్ వన్ బిల్ ఆల్ మెయిన్ పర్పస్ ఏంటంటే డిస్ట్రక్షన్ ఇన్ ది సైకిల్ ఆఫ్ డెత్ అండ్ రీబర్త్ ఇన్ ది మల్టీవర్స్. వన్ ఆఫ్ ఆల్ మల్టీవర్స్ని క్రియేట్ చేస్తే ఈ డీమన్ కింగ్ అక్కడ ఉన్న డిస్ట్రక్టివ్ బీయింగ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మల్టీవర్స్ డిస్ట్రాయ్ అయ్యేలాగా చేస్తుంది. ఇప్పుడు మనం గాడ్ ఆఫ్ మిస్చిఫ్, అదే గాడ్ ఆఫ్ మల్టీవర్స్ లోకి గురించి చూద్దాం. లోకి యాక్చువల్గా ఫస్ట్ జెంట్కి చెందినవాడు, కానీ ఓడిన్ లోకిని దత్తతగా తీసుకొని యాస్గార్డియన్లా చేంజ్ చేసి తన సొంత కొడుకు అయిన థోర్తో పాటు పెంచుకుంటాడు. థోర్కి మ్యాజిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, బట్ లోకి మాత్రం మ్యాజిక్స్ని బాగా నేర్చుకుంటాడు. లోకి మ్యాజిక్స్ని అతని మదర్ అయిన ఫ్రైగా దగ్గర నుండి నేర్చుకుంటాడు. లోకి ఒక గాడ్ ఆఫ్ మిస్చిఫ్, ఎప్పుడు ఏదో కాకతాయి పనులు చేస్తూ ఉంటాడు. లోకి సిరీస్ సీజన్ 2తో లోకి గాడ్ ఆఫ్ మల్టీవర్స్ లోకిగా చేంజ్ అవుతాడు. ఈ లోకిని లోకి గాడ్ ఆఫ్ స్టోరీస్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఇద్దరు పవర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం లోకి పవర్స్ గురించి చూద్దాం. లోకి దగ్గర షేప్ షిఫ్టింగ్, టెలిక్నసిస్, టెలిపోర్టేషన్, ఇల్యూషన్ క్రియేషన్, లివిటేషన్, ఆస్ట్రల్ ప్రొజెక్షన్, సోనిక్స్, లాంగివిటీ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వన్ బిలో ఆల్ పవర్స్ గురించి చూస్తే వన్ బిలో ఆల్ దగ్గర లిమిట్లెస్ పవర్స్ ఉన్నాయి. వన్ బిలో ఆల్ ఎవరినైనా పొసెస్ చేసి కంట్రోల్ చేయగలదు. వన్ బిలో ఆల్ ఇమ్మోర్టల్. వన్ బిలో ఆల్ దేనైనా డిస్ట్రాయ్ చేయగలదు. వన్ బిలో ఆల్ దేనైనా ఆల్టర్ చేయగలదు. ఇప్పుడు మనం ఇద్దరి ఫీట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం వన్ బిలో ఆల్ ఫీట్ని చూద్దాం. ఒకసారి కామిక్స్లో బ్రూస్ బ్యానర్ చనిపోవాలని అనుకుంటాడు. అప్పుడు బ్రూస్ బ్యానర్ ఒక యారోని క్రియేట్ చేసి అది హాకైకి ఇచ్చి హెడ్పై షూట్ చేయమని చెప్తాడు. హాకై బ్రూస్ బ్యానర్ చెప్పినట్లు హెడ్పై షూట్ చేసి బ్రూస్ బ్యానర్ని చంపేస్తాడు. అప్పుడు వన్ బిలో ఆల్ బ్రూస్ బ్యానర్ని పొసెస్ చేసి తిరిగి బ్రతికిస్తాడు. అలా బ్రూస్ బ్యానర్ కాస్త కాస్మిక్ ఇమ్మోర్టల్ హల్క్గా చేంజ్ అవుతాడు. ఈ కాస్మిక్ ఇమ్మోర్టల్ హల్క్కి పవర్స్ డైరెక్ట్గా వన్ బిలో ఆల్ నుండి వస్తాయి. ఇప్పుడు మనం లోకి ఫీస్ని చూద్దాం. లోకి మ్యాల్కి తన థోర్ని ఇల్యూషన్స్ క్రియేట్ చేసి ట్రిక్ చేశాడు. లోకి బ్రాడ్ వుల్ఫ్ని రీట్రైన్ చేసేకి షాడోస్ని యూజ్ చేశాడు. లోకి ఆల్మోస్ట్ జోన్టైనమ్ని చనిపోయే స్టేజ్కి తీసుకెళ్లాడు. లోకి టైమ్ స్లిప్పింగ్ని కంట్రోల్ చేశాడు. ఇప్పుడు మనం వీళ్ళిద్దరిలో ఎవరు పవర్ఫుల్ అనే చూద్దాం. ఇద్దరిని మనం తక్కువ అంచనా అయితే వేయలేము, ఎందుకంటే ఒకరేమో డీమన్ కింగ్, ఇంకొకరేమో గాడ్ ఆఫ్ మల్టీవర్స్. ఒకరు మల్టీవర్స్ని కాపాడడానికి అన్నిటినీ త్యాగం చేశాడు, ఇంకొకడు మల్టీవర్స్ని డిస్ట్రాయ్ చేసేకి ఏమైనా చేస్తాడు. లోకి మీద ఎలాంటి మ్యాజిక్స్ పనిచేయవు. లోకి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్కి వెళ్ళగలడు. వన్ బిలో ఆల్ ఇమ్మోర్టల్. ఈ ఫైట్ గట్టిగానే జరుగుతుంది, బట్ విన్ అయ్యేది మాత్రం వన్ బిలో ఆలే, ఎందుకంటే వన్ బిలో ఆల్ ఇమ్మోర్టల్, లోకి ఇమ్మోర్టల్ కాదు. కామిక్స్లో వన్ బిలో ఆల్ హల్క్ని పొసెస్ చేసి కాస్మిక్ ఇమ్మోర్టల్ హల్క్లా వాడుకున్నట్లు లోకిని కూడా పొసెస్ చేసి వాడుకునే ఛాన్స్ ఉంది. సో ఈ బ్యాటిల్లో వన్ బిలో ఆలే విన్ అవుతాడు.
మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.